ప్రపంచంలో ఎక్కడ జరగని ఒక మహత్తరమైన ఒక ప్రదర్శన లక్ష డబ్బులతో ఫిబ్రవరి 7న జరగబోతుంది. నేను మీ అన్నగా చెప్తున్నా, ఫిబ్రవరి 7న జరగబోయే ప్రదర్శన ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని మరొకసారి కోరడం కోసం మన డబ్బే మన గుండె చప్పుడు వినిపించబోతుంది. మన పాటే మన ఆకాంక్షను తెలియజెప్పబోతుంది. ఎందుకు మళ్ళీ ఇంత మహత్తరమైన కార్యక్రమం తీసుకున్నాం? సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆగస్టు 1, 2024లో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ కరెక్టే, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నదని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం, అందులో 6 జడ్జీలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ సమర్థిస్తూ తీర్పు చెప్పారు. ఆ విషయం మనందరికీ తెలుసు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ కోరే శక్తులు మాదిగలు కానీ ఎవరైనా కానీ ఇక మా బిడ్డల జీవితాలు మారబోతున్నాయి. సుదీర్ఘంగా 30 సంవత్సరాల పోరాటానికి ఒక ఫలితం దక్కబోతుందని చెప్పి మాదిగలు వర్గీకరణ కోరుకున్న శక్తులన్నీ సంతోషంగా ఉంటాయి. సమాజం, మనకు మద్దతు ఇచ్చిన సమాజం కూడా ఎంతో కాలం నుంచి ఎదురు చూసిన వర్గీకరణ జరగబోతుంది కదా అని అనుకుంటున్న సందర్భం మళ్ళీ వర్గీకరణను అడ్డుకునే శక్తులు దాన్ని అమలు కాకుండా కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలను ఛేదించడం కోసమే జరగబోయే ప్రయత్నం. నేను మీ అన్నను, మీ బిడ్డను ఒకసారి అర్థం చేసుకోండి. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో 30 ఏళ్ల పోరాటం గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ పోరాటంలో న్యాయం ఉన్నది, ఈ పోరాటంలో ధర్మం ఉన్నది. 30 ఏళ్లుగా పోరాడిన శక్తి మాదిగలకు ఉన్నది, సమాజం మద్దతు ఉన్నది, అన్ని పార్టీల మద్దతు ఉన్నది, కమిషన్ల మద్దతు ఉన్నది, రాష్ట్రపతుల మద్దతు ఉన్నది, ప్రధానమంత్రుల మద్దతు ఉన్నది, సుప్రీంకోర్టుల మద్దతు ఉన్నది. అయినా ఆ ఫలాలు మన బిడ్డలకు అందకుండా కుట్రలు జరుగుతున్నాయి. ఎవరు ఆ కుట్రలు చేస్తున్నది మనందరూ తెలుసు. దళితుల్లో 59 కులాలు ఉంటే 59 కులాల్లో ఉండబడే ఒకే ఒక కులం మాల. ఇక్కడ నా కళాకారులైన నా మాల తమ్ములకు, కళాకారులైన నా మాల బిడ్డలకు నేను నమస్కరిస్తున్నాను. మీ చైతన్యానికి ధన్యవాదాలు చెప్తున్నాను. నేను కానీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను 30 ఏళ్ల పాటు అడ్డుకుంటూ వస్తున్నారు. వాళ్ళకు ఆ శక్తి పలుకుబడి ఉన్నది. 30 ఏళ్ల పాటు అడ్డుకుంటూ వస్తున్నారు. వాళ్ళకు ఆ శక్తి పలుకుబడి ఉన్నది. మీ అన్నగా చెప్తున్నా, ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ సమస్య అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు వర్గీకరణ కోరుకునే శక్తులు, వర్గీకరణ వ్యతిరేకించే శక్తులు ఇక్కడ ఉన్నాయి. దళితుల్లోనే వర్గీకరణ కోరుకునే శక్తులు, వర్గీకరణ వ్యతిరేక శక్తులు దళితుల్లోనే ఉన్నాయి. కానీ ఇంతకు ముందు 2 పోరాటాలు దేశంలో దేశవ్యాప్తంగా జరిగినాయి రిజర్వేషన్ల మీద. ప్లీజ్, ఇంతకు ముందు దేశంలో 2 పోరాటాలు రిజర్వేషన్ల కోసం జరిగినాయి దేశవ్యాప్తంగా. ఒకటి అంబేద్కర్ కాలంలో, 2 విపి సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్న కాలంలో మండల్ కమిషన్ రిపోర్ట్ కోసం. అంబేద్కర్ కాలంలో దళితులకు రిజర్వేషన్లు ఉండాలని చెప్పి అంబేద్కర్ దళితుల పక్షాన పోరాటం చేశాడు. దళితులకు రిజర్వేషన్ కావాలని పోరాటం చేస్తున్న సమయంలో ఆనాడు అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు మేము రిజర్వేషన్లను అంగీకరించమని చెప్పి
అడ్డం పడుతూ వచ్చారు. ప్రధానంగా మాకు హక్కులు ఉండాలి అని చెప్పి అంబేద్కర్, దళితులకు హక్కులను మేము ఒప్పుకోమని చెప్పి అగ్రకులాలు 1928 నుంచి 32 మధ్యలో ఘర్షణ జరిగింది. దళితులకు రిజర్వేషన్ కావాలని ఒకవైపు, రిజర్వేషన్లు ఒప్పుకోమని చెప్పి అగ్రకులాలు ఒకవైపు. 4 ఏళ్ల తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీ మధ్యలో ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పంద ఫలితమే నేడు అమలు జరుగుతున్న రిజర్వేషన్లు మనందరికీ. అంటే అడ్డం పడ్డ అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళలో దళితులు పైకి రావాలని చెప్పి ఆలోచన వచ్చింది కాబట్టి అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్లను ఒప్పుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. అంటే సమస్య ఎంతకాలం కొనసాగింది? ఒక 4 ఏళ్ళే. సమస్య ఎంతకాలం కొనసాగింది? 4 ఏళ్ళే. అంటే 4 ఏళ్లలో దళితులకు రిజర్వేషన్లు అమలు జరగడానికి అగ్రకులాలు ఒప్పుకున్నట్టే కదా. తర్వాత బీపీసీ కాలంలో మండల్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం బీసీలకు రిజర్వేషన్ ఉండాలని, లేదు బీసీలకు రిజర్వేషన్ ఒప్పుకోమని కొంతకాలం అగ్రకులాలు అడ్డపడ్డాయి. రోడ్ మీద వచ్చిన అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు 1 సంవత్సరం అడ్డపడ్డారు. ఆ సంవత్సరం తర్వాత పోనీలే బీసీలకు రిజర్వేషన్ ఉంటే వాళ్ళు పైకి రావాల్సిందే అని చెప్పి అగ్రకులాలు ఒప్పుకున్నాయి. ఇవాళ బీసీలకు రిజర్వేషన్ అమలు జరుగుతున్నాయి. ఇక్కడ మీ అన్నగా చెప్తున్న విషయం ఏంటంటే అంబేద్కర్ కాలంలో అగ్రకులాలు దళితులకు రిజర్వేషన్ ఆమోదించడానికి 4 ఏళ్లు పట్టింది. మన కాలంలో బీపీసీ ప్రధానమంత్రి ఉన్న కాలంలో బీసీలకు రిజర్వేషన్ అంగీకరించడానికి అగ్రకులాలకు 1 సంవత్సరమే పట్టేది. కానీ దళితుల్లో ఉన్న రిజర్వేషన్లు అందరం పంచుకుందామంటే 30 ఏళ్ల పాటు వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మానవత్వం 30 ఏళ్ళు. 1994లో ఉద్యమం మొదలు పెడితే 2024 దాటి 25కి వచ్చా. 30 సంవత్సరాలు దాటింది. 30 సంవత్సరాల పాటు కూడా అడ్డుకుంటూనే వస్తున్నారు. నేను ఇంతకు ముందే అన్నాను కదా, చాలాసార్లు ఈ మధ్యకాలం మాట్లాడుతున్నాను. ఈనాడు వర్గీకరణ వ్యతిరేకించే మాల స్వార్థ పనుల కంటే అంబేద్కర్ కాలంలో బీపీసీ కాలంలో అగ్రకులాలే నయమని చెప్పి నేను అందుకనే మాట్లాడుతున్నాను. ఎందుకు వాళ్ళు ఒప్పుకున్నారు. 4 ఏళ్లలో అంబేద్కర్ కాలంలో రిజర్వేషన్ ఒప్పుకున్నది అగ్రకులాలు, 1 సంవత్సరంలోనే బీపీసీ కాలంలో ఒప్పుకున్నది అగ్రకులాలు. కానీ దళితుల్లోనే ఉన్నది పంచుకుందామంటే, ఉన్నది పంచుకొని అందరం బాగుపడదామనంటే లేదు మేము పంచే అవకాశం లేదు, మేము పంచి ఇవ్వం, మేమే తింటామని చెప్పి 30 ఏళ్లుగా అడ్డం పడుతూ వచ్చేసారు. ఇప్పటికీ అడ్డం పడతానంటారు. 1 సారా, 2 సార్ల, 3 సార్లు, 1 సారా, 2 సార్ల, 3 సార్లు. మీ అన్నగా చెప్తున్నా ఈ 30 ఏళ్లలో ఇది 3వ విజయం. ఈ 30 ఏళ్లలో ఇది 3వ విజయం. 94లో ఎస్సీ వర్గీకరణ సాధించాం. 97లో దాన్ని ఆపించారు పలుకుబడితో. 94లో ఎస్సీ వర్గీకరణ సాధించాం. 97లో దాన్ని ఆపేయించారు. 97లో ఆపేస్తే 99 తర్వాత 2000 ప్రారంభంలో మల్ల వర్గీకరణ సాధించాం. 4 ఏళ్ళు అమలు జరిగి కొంత మార్గాలు బాగుపడుతున్న సమయంలో 2004లో మళ్ళా రద్దు చేయించారు. 2004లో సుప్రీంకోర్టులో రద్దు అయితే మళ్ళీ అదే సుప్రీంకోర్టులో గెలవడానికి 20 ఏళ్లు పట్టింది. 2004లో సుప్రీంకోర్టులో రద్దు చేస్తే ఉద్యమాన్ని 20 ఏళ్లు నిలబెట్టుకొని మళ్ళీ అదే సుప్రీంకోర్టు ద్వారా గెలిస్తే మన వర్గీకరణ ఫలాలు ఎట్టి బస్సులో మేము అంగీకరించామని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నారు. 97లో వాళ్ళు ఆపారు, 2004లో ఆపారు, ఇప్పుడు 2024లో వచ్చిన దాన్ని కూడా మేము ఒప్పుకోమని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ స్థాయి పలుకుబడి ఉన్నారో మీరు అర్థం చేసుకోవడానికి విజ్ఞప్తిస్తుంది. ఇకపోతే ఇక్కడ మన పోరాటం న్యాయమా కాదా? మన పోరాటం న్యాయమని ఈ దేశంలో మెజార్టీ శక్తులు ఒప్పుకుంటున్నాయి. మన పోరాటం న్యాయమని దేశంలో మెజార్టీ శక్తులు ఒప్పుకుంటున్నాయి. అందుకు కొన్ని విషయాలు చెప్తాను. మాదిగల పోరాటం న్యాయమా కాదా అనే విషయంలో కమిషన్లన్నీ మన పక్షాన ఉన్నాయి. నేను పుట్టక ముందే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్న కాలంలో 1965లోనే బిఎన్ లోకూర్ కమిటీ పడ్డది. ఎస్సీలో రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కుతున్నాయా లేదా తేల్చండి అని చెప్పి
ఇగో ఆ కమిటీ రిపోర్ట్ నా దగ్గర ఉన్నది. నా చేతున్న రిపోర్టు నేను పుట్టక ముందు వచ్చిన రిపోర్ట్. ఇందులో రిపోర్ట్లు ఏమున్నదంటే లోకూర్ కమిటీ రిపోర్ట్లో నేను పుట్టక ముందు వచ్చిన రిపోర్టు. నాకు 1965 జూలై 7 బర్త్డే, 65 జూన్ 1కి ఈ రిపోర్ట్ వచ్చింది నేను పుట్టక ముందే. అందులో ఉన్నది షెడ్యూల్ కులాలు 59 కులాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంటే దళితుల రిజర్వేషన్లు 80% ఒక్క మాల వర్గానికే పోతున్నాయి, మాలలే డెవలప్ అయిందని చెప్పి ఆనాడు రిజర్వేషన్ల గురించి కమిషన్. అంటే మనం వెనుకబడ్డామని మాలలు ముందుకెళ్ళినని నేను పుట్టకముందే రిపోర్ట్ ఇచ్చింది. కానీ అడిగేటోళ్ళు లేక న్యాయం జరగలేదు. 94లో మనం ఉద్యమం పెట్టాం మనకు న్యాయం జరగాలని. 95, 96 హైదరాబాద్ దిగ్బంధం చేశాం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో 96 హైదరాబాద్ దిగ్బంధం చేశాం. మీ అన్నగా ఒక్కసారి ఒక పుస్తకం ఒక పేపర్ చూపెడతాను చూడండి. ఇది హైదరాబాద్ దిగ్బంధం ఎప్పుడు 96 అంటే 29 ఏళ్ల క్రితం. 29 ఏళ్ల క్రితం హైదరాబాద్ బషీర్ ప్రాంతాన్ని దిగ్బంధం చేస్తే కమిషన్ వేసిండు చంద్రబాబు నాయుడు. ఆ కమిషన్ రిపోర్టే రామచంద్రరాజు కమిషన్. ఈ రామచంద్ర కమిషన్ చెప్పింది ఎస్సీ వర్గీకరణ జరగాలి అని చెప్పి. న్యాయం మన వైపు ఉన్నదని ఈ కమిషన్ కూడా చెప్పేసింది. చంద్రబాబు నాయుడు గారు ఈ కమిషన్ రిపోర్టును అమలు చేయడంలో కొంత ఆలస్యం చేస్తుంటే ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని ఎంఆర్పిఎస్ లక్షల మందితో దిగ్బంధం చేసింది. ఎంఆర్పిఎస్ లక్షల మందితో 97లో దిగ్బంధం చేసింది. అంటే 28 సంవత్సరాల క్రితమే దిగ్బంధం చేసింది. ఏబిసిడి వర్గీకరణ జరిగి మన బిడ్డలకు మేలు జరిగింది. 22,000 ఉద్యోగాలు అప్పుడు వచ్చినాయి, చదువుకునే అవకాశాలు పెరిగినాయి. మళ్ళీ రద్దు చేయించారు. రద్దు చేసినాక మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళా. మీ అన్నగా చెప్తున్న టీడీపీ చూడండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో 96లో మన మీటింగ్ రప్పించారు ముఖ్యమంత్రిని. 29 ఏళ్ల క్రితమే మన మీటింగ్ రప్పించారు చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు పోయి రాజశేఖర్ గారు వచ్చినాక మన వర్గీకరణ రద్దు చేస్తే మళ్ళా రాజశేఖర్ గారిని పట్టుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళారు. ఎస్సీ వర్గీకరణ న్యాయమేనని చెప్పి వర్గీకరణ ఖచ్చితంగా చేపిస్తానని చెప్పి రాజశేఖర్ గారు 10 లక్షల మంది మన మీటింగ్ విజయవాడలో పెడితే ఆ మీటింగ్ వచ్చి చెప్పేశారు మాదిగల పక్షాన నేను ఉంటాను అని చెప్పి. ప్రధానమంత్రి దగ్గరకు వచ్చిండు, ప్రధానమంత్రి దగ్గర కూర్చున్నాడు, జస్టిస్ ఉషా మేరా కమిషన్ వేయించాడు. ప్రధానమంత్రి దగ్గరకు వచ్చి మన్మోహన్ సింగ్ దగ్గరకు వచ్చి ఉషా మేరా కమిషన్ వేయించాడు. ఆ కమిషన్ రిపోర్టు ఇగో ఇది జస్టిస్ ఉషా మేరా కమిషన్. ఈ కమిషన్ రిపోర్ట్ ఏం చెప్పిందంటే ఎస్సీ వర్గీకరణ లేకపోతే మాలలొక్కలే బాగుపడతారు, ఎస్సీ వర్గీకరణ అమలు జరిగితే మాదిగలతో పాటు అందరూ బాగుపడతారు, కాబట్టి వర్గీకరణ జరగాలని చెప్పి మన కమిషన్ రిపోర్ట్. సోదరులారా సోదరుమల్లారా, నేను పుట్టకముందు రిపోర్టు మనకు అనుకూలంగా ఇచ్చింది. ఉద్యమం మొదలైన కొత్తలో చంద్రబాబు కమిషన్ మనకు అనుకూలంగా ఇచ్చింది. ఉషా మేరా కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ఉషా మేరా కమిషన్ మనకు అనుకూలంగా ఇచ్చింది. వర్గీకరణ న్యాయం అని చెప్పేసింది. ఇకపోతే వర్గీకరణ కోరుకునే శక్తులు ఎవరు? దళితులు ఎన్ని కులాలు? 59 కులాలు. 59 కులాల్లో మాదిగలతో పాటు మిగిలిన 57 కులాలు, అంటే మొత్తం 58 కులాలు వర్గీకరణ కోరుకుంటే ఒక మాలలు మాత్రమే వర్గీకరణ అడ్డం పడుతున్నారు. అంటే మెజారిటీ 59 కులాలు దళిత కులాలు ఉంటే 58 కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి, ఒక మాలలు మాత్రమే అడ్డం పడుతున్నారు. మనం చూస్తున్న విషయం మనం చూస్తున్నాం. అంటే కోరుకునే వాళ్ళ శక్తులు 99% అని, వర్గీకరణ వ్యతిరేకించిన వాళ్ళు మాత్రం స్వార్థ బుద్ధితో అడ్డుకుంటుందని రెండో సాక్ష్యం. ఇక మూడోది, ఎస్సీ వర్గీకరణ కోరుకునే మనకు సమాజం యావత్తు మద్దతు ఉన్నది. ఎస్సీలు వర్గీకరణ మద్దతు ఇస్తుండ్రు. ఇక్కడ చూసాం కదా, ఆదివాసీ బిడ్డలు వచ్చిండ్రు, లంబడ బిడ్డలు వచ్చేసారు. ఎస్సీలు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నారు సాక్ష్యం, బీసీలు సపోర్ట్ చేస్తుండ్రు, మైనార్టీలు సపోర్ట్ చేస్తుండ్రు, అగ్రకులాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఒక మాట చెప్పాలంటే వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు మాలలే కానీ వాళ్ళకి సమాజంలో ఉన్న ఏ ఒక్క కుల మద్దతు లేదు. కానీ మార్గదండలకు సంస్థ అన్ని వర్గాల మద్దతు మనకున్నది. కమిషన్ రిపోర్ట్లు మనకు అనుకూలమే.
దళితులందరూ వర్గీకరణ కోరుకుంటున్నారు. సమస్త సమాజం మనకు అండగా నిలబడుతూ వస్తున్నది న్యాయం కాబట్టి. ఇకపోతే రాజకీయ పార్టీలు మీ అన్నగా నేను చెప్తున్నా, ఎస్సీ వర్గీకరణ కోసం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రబాబు దగ్గర పోయినా, రాజశేఖర్ ఉంటే రాజశేఖర్ దగ్గర పోయినా, రోషే ఉంటే రోషే దగ్గర పోయినా, ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉంటే మన్మోహన్ సింగ్ దగ్గర పోయినా, ఈనాడు మన మోడీ గారు ఉంటే మోడీ గారి దగ్గర పోయినా, ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా మన సపోర్ట్ దొరికింది. మీ అన్నగా కొన్ని ఉదాహరణలు తీసుకొస్తున్నా. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం రాజశేఖర్ గారు చనిపోయినాక, అయ్యా మీరు వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకమా మీరు లేఖ రాస్తారంటే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండబడే రోషయ్య గారు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రభుత్వాలు ఎవరైనా మనకు అనుకూలంగా ఉన్నాయని చెప్తున్నా నేను. ఆనాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాసిండు వర్గీకరణ జరగాలి అని చెప్పి. ఆనాడు కేసీఆర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు హోదాలో ఎస్సీ వర్గీకరణ జరగాలని ఆయన లేఖ రాశాడు. ఆనాడు పిసిసి అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ మనకు అనుకూలంగా లేఖ రాశాడు. ఆనాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు గడ్కరీ గారు ఇప్పుడు కేంద్ర మంత్రి, అయినా మనకు అనుకూలంగా బీజేపీ లేఖ రాసింది. శరద్ పవార్ పేరు మీరు విన్నారు, జాతీయ స్థాయిలో పెద్ద నాయకుడు మహారాష్ట్ర. శరద్ పవార్ గారు కూడా కేంద్ర మంత్రి హోదాలో మనకు అనుకూలంగా ప్రభుత్వాలకు లేఖ రాశాడు. సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి బర్ధన్ ఉండే ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి ప్రభుత్వానికి లేఖ రాశాడు. సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా లేఖ రాసే సమయానికి ప్రకాష్ కారత్ వర్గీకరణ జరగాలని లేఖ రాశాడు. నేను అస్సాంకి వెళ్తే అస్సాం గణ పరిషత్ పార్టీ సభ్యులు కూడా, పార్లమెంట్ సభ్యులు కూడా లేఖ రాశారు. నేను మహారాష్ట్రలో ఉండబడే శివసేన పార్టీ దగ్గరికి వెళ్తే శివసేన పార్టీ అధినేతలు కూడా లేఖ రాశారు ఎస్సీ వర్గీకరణ జరగాలని. నేను జార్ఖండ్కి వెళ్తే జార్ఖండ్ ముక్తి మోర్చా నేత శిబు సోరెన్ ఎస్సీ వర్గీకరణ జరగాలని ప్రభుత్వాలకు లేఖ రాశారు. నేను పంజాబ్కి వెళ్తే సిక్కుల పార్టీ అకాలీదళ్ పార్టీ మనకు అనుకూలంగా లేఖ రాసింది. అదే సమయం అజిత్ సింగ్ తెలంగాణ ఉద్యమానికి బలమైన మద్దతుదారుడు ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి లేఖ రాశారు. అదే సమయంలో అసాదుద్దీన్ ఓవైసీ ఎస్సీ వర్గీకరణ జరగాలని మనకు అనుకూలంగా లేఖ రాశాడు. ఆనాడు పార్టీ పెట్టిన చిరంజీవి ఎస్సీ వర్గీకరణ జరగాలని ఆ సమయంలో లేఖ రాశాడు. జయప్రకాష్ నారాయణ లోక్సత్తా ఆయన కూడా మనకు అనుకూలంగా లేఖ రాశాడు. అదే సమయంలో శరద్ యాదవ్ పెద్ద మనిషి ఉండే జేడీయూ ఆయన కూడా మనకు అనుకూలంగా లేఖ రాశాడు. నితీష్ కుమార్ పార్టీ అప్పుడు మీ అన్నగా చూడండి లల్లు ప్రసాద్ యాదవ్ పేరు మీరు విన్నారు. ఎస్సీ వర్గీకరణ జరగాలని బీహార్లో లల్లు ప్రసాద్ యాదవ్ మనకు అనుకూలంగా లేఖ రాశాడు. మాజీ ప్రధానమంత్రి దేవగౌడ ఎస్సీ వర్గీకరణ జరగాలని మనకు అనుకూలంగా లేఖ రాశాడు. అంటే ఈ దేశంలో ఉండబడే మెజారిటీ పార్టీలు మనకు అనుకూలంగా లేఖ రాశారు. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, దళితుల్లో 58 కులాలు కోరుకుంటున్నా మేము అడ్డం పడతాము అంటారు వాళ్ళు, అంతే మేము వానేమో అంటారు. దళితేతర మొత్తం సమాజం యావత్తు మనకు అనుకూలంగా ఉన్నా వర్గీకరణ అడ్డుకొని తీరుతామని మాట్లాడుతుండ్రు వాళ్ళు. ప్లీజ్ 3 కమిషన్లు మనకు అనుకూలంగా ఉన్నా మేము కమిషన్లు లెక్క చేయమని మాట్లాడుతుండ్రు వాళ్ళు. ఇన్ని రాజకీయ పార్టీలు మనకు అనుకూలంగా ఉన్నా, ఎన్ని పార్టీలు అనుకూలంగా ఉన్నా మేము వర్గీకరణ ఆపుతామని చెప్పి మాట్లాడుతుండ్రు వాళ్ళు. అదొక్కటే కాదు, ఇంకా చూడండి, ఈ దేశంలో ఈ దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. 99 డిసెంబర్ 2వ తారీఖు నాడు ఎస్సీ వర్గీకరణ జరగాలా వద్దా అని చెప్పి అక్కడ చర్చ జరిగినప్పుడు లాయర్లను పెద్ద హైకోర్టు సుప్రీంకోర్టు లాయర్లను పిలిపించుకొని ఆయన సలహా తీసుకొని ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందని చెప్పి ఆనాడు దళితుడు కేఆర్ నారాయణ రాష్ట్రపతి ఉన్న కాలంలో వర్గీకరణ సపోర్ట్ చేశారు.
రాష్ట్రపతి లాంటి దళితుడు రాష్ట్రపతికి ఉన్న కాలంలో వర్గీకరణ సపోర్ట్ చేసిన మేము రాష్ట్రపతి నిర్ణయాన్ని కూడా అంగీకరించమని వాళ్ళు రోడెక్కుతాము. మూడోది ఇంకోటి, ఈ దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మనకు అనుకూలంగా కమిషన్ వేశాడు. నేటి ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు మనకు అనుకూలంగా మన మీటింగ్ వచ్చి వర్గీకరణ చేపిస్తామని మాటిచ్చి సుప్రీంకోర్టుకు వర్గీకరణ జరగాలని చెప్పి కేంద్రం కోరినట్టు చేశాడు. ప్రధానమంత్రులు మనకు అనుకూలంగా ఉన్నా మేము అడ్డుకొని తీర్థమని మాట్లాడుతున్నారు. ఈ దేశంలో అత్యున్నత న్యాయవ్యవస్థ సుప్రీంకోర్టు అవుతే, ఈ దేశంలో న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు అవుతే, ఆ సుప్రీంకోర్టుకు చీఫ్ జస్టిస్ ఎవరు? ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏంటిది? బాస్. సుప్రీంకోర్టుకు నంబర్ 1 బాస్ ఎవరు? చీఫ్ జస్టిస్. ఆ చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో, ఆ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పి స్పష్టంగా తీర్పిస్తే ఈ తీర్పు కూడా మేము ఆమోదించమని మాట్లాడుతున్నాం. మీకు అర్థమైందా వాళ్ళ పలుకుబడి ఎట్లున్నదో, వాళ్ళ స్వార్థం ఎంత ఉన్నదో? మాలల మీటింగ్ పెడితే మాలల తప్ప ఇంకో కులం రాదు, దళితులు ఇంకో కులం రాదు, ఈ సమాజంలో ఎవరు రారు, ఒక పార్టీ బయటికి రాదు. కానీ ఎంఆర్పిఎస్ మీటింగ్ పెడితే అన్ని కులాలు వస్తాయి, అన్ని పార్టీలు వస్తాయి, అందరూ వస్తారు. మరి ఇంత పలుకుబడి వాళ్ళ ఎట్లున్నది, ఇంత శక్తి ఎట్లున్నది వాళ్ళకు? వాళ్ళు కమిషన్ చెప్పిన ఇంటలేరు. 59 కులాలు 58 కులాలు కోరుకుంటున్న వాళ్ళు అంగీకరించట్లేదు. ఈ సమాజంలో అన్ని వర్గాలు మద్దతు ఇచ్చిన వాళ్ళు అంగీకరించట్లేదు. కమిషన్లు మనకు అనుకూలంగా ఒప్పుకోవట్లేదు. పార్టీలు మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు అంగీకరించట్లేదు. రాష్ట్రపతులు మనకు అనుకూలంగా ఒప్పుకోవట్లేదు. ప్రధానమంత్రులు మనకు అనుకూలంగా ఒప్పుకోవట్లేదు. సుప్రీంకోర్టు తీర్పులు మనకు అనుకూలంగా వచ్చినా మేము ఆపి తీర్చమని మాట్లాడుతున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ స్థాయి శక్తి స్వార్థం వాళ్ళకి ఎట్లా పెరిగింది, ఈ స్థాయి శక్తి స్వార్థం ఎలా పెరిగింది? మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని దళితుల్లో మాల సామాజిక వర్గం బలపడ్డది. ఆ బలం పెరిగి 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 కాంగ్రెస్ శాసించగలుగుతున్నారు. అందుకు సాక్ష్యాన్ని మీ ముందు పెడుతున్నా. నేను కాంగ్రెస్ కాదు, నేను తెలుగుదేశం కాదు, నేను బీజేపీ కాదు, నేను కమ్యూనిస్ట్ కాదు, మార్క్సిస్ట్ కాదు, ఒక మాదిగ రక్తం పంచుకున్న మాదిగ బిడ్డగా మాత్రమే మాట్లాడుతున్నా. ఈ 30 ఏళ్లలో నా కండువ మారలేదు, భవిష్యత్తులో నా కండువ మారదు. ఈ 30 ఏళ్లలో నా కండువ మారలేదు, భవిష్యత్తులో నా కండువ మారదు. కానీ వాళ్ళకి ఆ శక్తి వచ్చింది ఎక్కడి నుండి అంటే, కాంగ్రెస్ అడ్డం పెట్టుకుని వాళ్ళ శక్తిని పెంచుకున్నారు. ఆ పెంచుకున్న శక్తితోటి వాళ్ళు అడ్డం పడుతున్నారు. నాటి నుంచి నేటి వరకు అది సాక్ష్యంగా మీకు అంత ముందు పెడతాను. మాలలకు శక్తి ఎక్కడి నుండి వచ్చింది? ఎగ్జాంపుల్, నువ్వు నేను పుట్టక ముందే ఈ దేశంలో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి మాలయిండు. నువ్వు నేను చాలా మంది ఇక్కడ పుట్టక ముందే ఈ దేశంలో మొదటి ముఖ్యమంత్రి దళితుడు మాలయిండు. ఆయన పేరే దామోదర సంజీవయ్య. అప్పటికి 4 అంటోలు పుట్టలే. మరి ఏ పార్టీ దళితులు ముఖ్యమంత్రి చేసింది? మాలను కాంగ్రెస్ చేసింది. కాంగ్రెస్ సూత్రరీత్యా వర్గీకరణ అనుకూలమే. పంజాబ్ లో 1975లో ఎస్సీ వర్గీకరణ చేసింది కాంగ్రెస్. అక్కడ చెమార్లు లబ్ధి పొందుతున్నారని, చెమారేతరులు నష్టపోతున్నారని, చెమారేతరుల మధ్య న్యాయం జరగడం కోసం ఎస్సీ వర్గీకరణ పంజాబ్ లో చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. జైల్ సింగ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సూత్రరీత్యా కాంగ్రెస్ వర్గీకరణ అనుకూలమే. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో వర్గీకరణ చేస్తామని ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం కూడా చేస్తుంది, కమిషన్లు కూడా ఎత్తది. ఇన్ని జరిగినా కూడా దాన్ని ఆపడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. ఇట్లా కాంగ్రెస్ పార్టీలో ఎదిగి కాంగ్రెస్ శాసించే కాడికి వచ్చిండడానికి ఒక 2-3 ఉదాహరణలు తీసుకొస్తున్నా, మీరు గమనిస్తారని ఆశిస్తున్నా. నేను ఎగ్జాంపుల్ మీ అన్నగా చెప్తున్నా. నేను పుట్టక ముందు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి దళితుడు మాల. ఇప్పుడు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్ణాటక మాల. నేను పుట్టక ముందు ఇదే దామోదర సంజీవయ్య జాతీయ పార్టీకి అధ్యక్షుడు. మొదటి దళితుడు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎవరన్నా ఉంటే సంజీవయ్య. ఈ దేశంలో మొదటి ముఖ్యమంత్రి దళితుడు ఎవరన్నా ఉంటే సంజీవయ్య. ఇక దేశంలో మొదటి ముఖ్యమంత్రి మాలే,
ఈ దేశంలో మొదటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలే, ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాలే. కాంగ్రెస్ లో వాళ్ళు శాసించే స్థాయికి వాళ్ళు ఎదిగినారంటే ఒక సాక్ష్యం చెప్తున్నాను నేను. ఇక రెండో విషయం మీరు గమనించండి. 2004లో సుప్రీంకోర్టులో మనం ఓడిపోయినాం. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. 2004లో సుప్రీంకోర్టులో మనం ఓడిపోయినాం. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నా. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది. మీరు చూడండి, ఎస్సీ వర్గీకరణను ఆనాడు రద్దు చేసింది. ఎందుకు? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మన పక్షాన లాయర్లను పెట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం లాయర్లను నియమించలేదు. సుప్రీంకోర్టుకు ఎస్సీ వర్గీకరణ జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ చెప్పలే. ఎందుకు చెప్పలే? అప్పుడు గవర్నమెంట్ లో ముగ్గురు శాసిస్తున్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఆయన సలహాదారుడు కాంతారావు అనే మాల ఐఏఎస్ అధికారి. సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్, ఆమె సలహాదారుడు కొప్పులరాజు ఐఏఎస్ మాల. రాహుల్ గాంధీ యువనేత, ఆయన సలహాదారుడు రాజశేఖరన్ ఐఏఎస్ మాల. అంటే దేశాన్ని 10 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ అవుతే ముగ్గురు పరిపాలిస్తుంటే ఆ ముగ్గురికి సలహాదారులుగా మాలలు ఉన్నారు. వర్గీకరణ విషయంలో అఫిడవిట్ చేయకుండా అడ్డుకున్నారు. ఆనాడు మనం నష్టపోయినాం. వాళ్ళు శాసించారు. పరమాక లక్ష్మి కేంద్ర మంత్రి వెంకటస్వామి వెనకాల నుండి నడిపిండు. జి వెంకటస్వామి, హర్ష కుమారు, చింతామోహన్, పరమాక లక్ష్మి, జేడి శీలం లాంటి కాంగ్రెస్ లో ఉద్దండులు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉండకుండా ఆపేయడానికి ప్రయత్నం చేశారు. ఇది ఆనాడు చరిత్ర. మీ అన్నగా ఇంకో విషయం గుర్తు చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పలుకుబడి మరొక నిదర్శనం చెప్తున్నా నేను. మాలల పలుకుబడి ఏ స్థాయి ఉంటుందంటే, కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీకి ఏ పలుకుబడి ఉంటుందో, సోనియా గాంధీ కుటుంబానికి ఏ పలుకుబడి ఉంటుందో, ఈ దేశంలో అట్లాంటి పలుకుబడి వాళ్ళ మాలలకే ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. నేను కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ వర్గీకరణకు వ్యతిరేకం కాదు. కానీ కాంగ్రెస్ లో ఎదిగిన మాలలు ఏ స్థాయిలో ఉన్నారని నేను చెప్తున్నాను అంతే. ఉదాహరణకు ఎగ్జాంపుల్, కాంగ్రెస్ పార్టీలో ఒక సూత్రం ఉన్నది, పార్టీలో ఒక్కరికే పదవి అని, పార్టీలో ఒక్కరికే టికెట్ అని చెప్పి ఒక సూత్రం ఉన్నది. ఆ సూత్రానికి విరుద్ధంగా కాంగ్రెస్ లో 3 పదవులు ఉన్నాయి సోనియా గాంధీ కుటుంబంలో. సోనియా గాంధీ గారు రాజ్యసభ సభ్యురాలు, రాహుల్ గాంధీ లోక్సభ సభ్యుడు, ప్రియాంక గాంధీ లోక్సభ సభ్యురాలు. పార్టీ తీర్మానం ఒక కుటుంబంలో ఒకరికే పదవి, కానీ 3 పొందడానికి అవకాశం వాళ్ళకు ఉన్నది. ఆ తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఏకకాలంలో 3 పదవులు పొందేటోళ్ళు మన మాలలే. అందుకు మల్లికార్జున ఖర్గే సాక్ష్యం. మల్లికార్జున ఖర్గే గారు మాల, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, అంతేకాదు రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు. వాళ్ళ అల్లుడు గుల్బర్గా ఎంపీ, వాళ్ళ కొడుకు సిద్ధరామయ్య గవర్నమెంట్ లో మంత్రి ప్రియాంక ఖర్గే. అంటే 3 పదవులు వాళ్ళు పొందగలుగుతున్నారు. ఆ తర్వాత 3 పదవులు మన తెలంగాణ కడుపు వస్తాయి. ఆ తర్వాత 3 పదవులు తెలంగాణకు వస్తే మాలలకు మాత్రమే ఉంటాయి. రెడ్లు, కాంగ్రెస్ అంటే రెడ్లు అనుకుంటాం, ఓకే. కానీ కాంగ్రెస్ రెడ్లలో ఒకసారి 2 పదవులు తెచ్చుకునే స్థాయి మాత్రం వచ్చేసింది వాళ్ళకు. ఏకకాలంలో 2 పదవులు పొందే స్థాయికి వచ్చిండ్రు, కానీ 3 పదవులు పొందే స్థాయికి ఇంత రాలే. ఎగ్జాంపుల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య ఇద్దరు ఏకకాలంలో, జానారెడ్డి కొడుకులు ఇద్దరు, ఒక ఆయన ఎమ్మెల్యే, ఒక ఆయన ఎంపీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు ఒక కుటుంబంలో 2 కాడికి వచ్చిండు. ఆ 2 మాలలు కూడా వచ్చినాయి. మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవి వాళ్ళ ఇద్దరికి వచ్చినాయి. కానీ రెడ్లతో సమానంగా మాలలు తీసుకుంటారు, రెడ్ల కంటే ఎక్కువ కూడా మాలలు తీసుకుంటారు. అందుకు సాక్ష్యమే 3 పదవులు ఏకకాలంలో పొందిన చరిత్ర ఇప్పుడు వెంకటస్వామి కుటుంబానికి ఉన్నది. వెంకటస్వామి పెద్ద కొడుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే, వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి రోడ్డు మీద తిరుగుతున్నది చెన్నూరు ఎమ్మెల్యే అన్నదమ్ములే. వాళ్ళ కొడుకే పెద్దపల్లి ఎంపీ. ఏకకాలంలో 3 పదవులు పొందేంత శక్తి వాళ్ళకు ఉన్నది. ఆ పలుకుబడితోటి ఇవాళ ఏం చేస్తున్నారు? సుప్రీంకోర్టు తీర్మానానికి అనుకూలంగా వచ్చినాక ఇక వర్గీకరణ జరగబోతుందని చెప్పి మనం ఆశించాం. ఒకటి తీర్పు మనకు అనుకూలంగా రావడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు అనుకూలంగా అసెంబ్లీలో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలమే, రాజశేఖర్ వర్గీకరణకు అనుకూలమే. నేను ఒకసారి సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాను.
సోనియా గాంధీ గారు కూడా వర్గీకరణకు అనుకూలమే. మీ అన్నగా ప్రతి ఒక్కరిని నేను కలుసుకుంటూనే వచ్చా. నేను రాహుల్ గాంధీ గారు ఒకే వేదికను పంచుకొని చాలా సభలో పాల్గొన్నాం. నేను రాహుల్ గాంధీ ఒకే సభలో పాల్గొన్నాం. రోషన్తో ఉన్నా, కిరణ్ కుమార్తో ఉన్నా, రాజశేఖర్తో ఉన్నా, రాహుల్ గాంధీతో ఉన్నా, సోనియా గాంధీతో ఉన్నా, చాలా మందితో ఉన్నా, అనుకూలమే. కానీ వర్గీకరణ జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు ఎంత సీరియస్ గా చేస్తున్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వర్గీకరణ జరగకుండా రేవంత్ రెడ్డి గారు మనకు అనుకూలమా కాదా? మనకు అనుకూలమే. అనుకూలమని చెప్పడానికి సాక్ష్యం ఏంటిది? ఆయన మనం నమ్మాం. ఎందుకు నమ్మాం? ఆయన మొదటి నుంచి వర్గీకరణ సపోర్టుగా చాలా మీటింగ్ లో పాల్గొన్నాడు. మనకు చాలా మీటింగ్ లో పాల్గొన్నాడు, ధర్నాలు పాల్గొన్నాడు, దీక్షలు పాల్గొన్నాడు, సభలో పాల్గొన్నాడు, ఢిల్లీలో ధర్నాలు పాల్గొన్నాడు. మనం నమ్ముతాం వర్గీకరణకు అనుకూలమే. ఎప్పుడన్నా వీలైన సాయం చేయమంటే కూడా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఉద్యమానికి. మనం నమ్ముతాం. అదే సమయంలో ఆయన నమ్మకంగానే మాట్లాడిండు అసెంబ్లీలో. ఏం మాట్లాడిండు ఒకసారి మీరు గమనించండి. శాసనసభలో ఏం మాట్లాడిండు? రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు అర్థం చేసుకోండి. మనకు అనుకూలమైన వ్యక్తి ఆయనతో కూడా వర్గీకరణ జరగకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగా మనకు అనుకూలమే, కానీ ఆయన ద్వారా కూడా వర్గీకరణ జరగకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అది సాక్ష్యం మీ దృష్టికి తీసుకొస్తున్న శాసనసభలో కిరణ్ కుమార్ గారు, రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మరుక్షణమే దేశంలో ఎవరికంటే ముందు, అందరికంటే ముందు ఎస్సీ వర్గీకరణ చేస్తామని అసలు మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. ఒకసారి ఈనాడు సుప్రీంకోర్టు మాదిగా ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పు ఇవ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చెయ్యడానికి అనుమతిచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. దేశంలోని అందరికంటే ముందు భాగాన్ని నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచారం మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఇంత స్పష్టంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్మానికి అనుకూలంగా రావడం ఒక సంతోషం అవుతే, అందరికంటే ముందు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం మరింత సంతోషం. ఈ సంతోషం ఎక్కువ కాలం నిలబడకుండా మళ్ళా కుట్రలు చేస్తున్నారు. అందుకు సాక్ష్యం కంటే ముందు ఇంకో చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారిని కూడా ఎందుకు విశ్వసిస్తాం? కారణం ఏంటంటే ఆయన మనకు అనుకూలమే కాదు, మన సహకారం కూడా ఆయన తీసుకున్నాడు. ఆయన మనకు అనుకూలమనే కాదు, మనకు అనుకూలంగా ఉంటే మనం కూడా ఆయన అండగా నిలబడ్డాం. 4 ప్రక్రియలు ఆయన ముందుకు నడిపించే ప్రయత్నం చేశాం. ఆయన జడ్పీటీసీగా నిలబడ్డప్పుడు, ఆయన ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు, మొన్నటికి ముఖ్యమంత్రి కాకముందు మల్కాజ్గిరిలో నిలబడ్డప్పుడు, పీసీ అధ్యక్షుడు అయ్యేంత వరకు మాదిగల మద్దతు రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. మాదిగల మద్దతు రేవంత్ రెడ్డి గారికి ఉన్నదని నేను ఎందుకు అనాలి? మన మద్దతు ఆయన ఏ స్థాయికి వచ్చిండు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చిండో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండో ఒకసారి వినండి. మొదటిసారి నేను ఇండిపెండెంట్ జడ్పీటీసీ చేసినప్పుడు మాల్వేర్ నన్ను బస్సులో తీసుకెళ్ళి రెండోసారి నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా నిలబడినప్పుడు మాల్వేల బిడ్డలు ఎంఆర్పిఎస్ లో కృష్ణన్న దగ్గర నాయకత్వ లక్షణాలు పులుపుచ్చుకున్నోళ్ళే ప్రతి ఎంపీటీసీ కౌన్సిలర్ దగ్గర పోయి కాలు మొక్కి నన్ను గెలిపించింది. మూడవసారి 2009లో నేను కొడకల్లో 14 రోజుల్లో ఎమ్మెల్యే చేసినంటే మాకు తన శ్రమ ఉన్నది, మేము భాగస్వామ్యం ఉన్నది. పార్లమెంటు సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండాలంటే నా జాతి నాయకుడితో నేను నాకు తెలియదు, కానీ మీ జాతి మాత్రం నిండు మనసులో నాకు అండగా నిలబడ్డారు. ఇవాళ రేవంత్ రెడ్డిగా పిసిసి అధ్యక్షులుగా పార్లమెంట్ సభ్యులుగా ఈ చట్టసభలకు వచ్చినా అంటే నిండు మనసులో మాకు
మన జాతి వల్లనే ఆయనకి ఈ స్థాయి గౌరవం దక్కిందని ఆయన చెప్పాడు, నేను చెప్పడం కాదు. ఆయన జడ్పీటీసీ నిలబడ్డప్పుడు మానవుల మద్దతుతోటే వచ్చాను అంటాడు. ఆయన ఎమ్మెల్సీకి వెళ్ళినప్పుడు కృష్ణన్న దగ్గర నాయకత్వ ఎలక్షన్ పొందిన వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీళ్ళ కట్టుకొని నన్ను గెలిపించుకున్నారని చెప్పేశాడు. ఎమ్మెల్యేగా కొడంగల్లో నిలబడ్డప్పుడు మార్గలు గెలిపించుకొని చెప్పాడు. మల్కాజ్గిరికి సంబంధించిన ఎంపీ గెలిచేటప్పుడు మార్గల సపోర్ట్ అని చెప్పేశాడు. పిసిసి అధ్యక్షుడిగా ఈ స్థాయిలో నేను వచ్చిందంటే మార్గల మద్దతు అని చెప్పాడు. ఇంకో మాట చెప్పేశాడు, నా సొంత కులస్తులు నా ఎన్నుకున్నారో చెప్పలేను కానీ, నా జాతి నా ఎన్నుకున్నదో నేను చెప్పలేను కానీ, మార్గ జాతి మాత్రం నిండు మనసుతో నా ఎన్నుకున్నదని చెప్పాడు. అంటే ఆయన మనకు మద్దతు ఇచ్చిండు, మనం కూడా ఆయన సాయం చేశాం. ఇది క్లియర్. ఆయన మనకు మద్దతు ఇచ్చిండు, మనం కూడా ఆయన అండగా నిలబడ్డాం ఆయన చెప్పిన ప్రకారమే. కానీ మనకు అనుకూలమైన వ్యక్తి కూడా మనకు అనుకూలంగా ఉండకుండా కుట్రలు చేస్తున్నారు వీళ్ళు. అందుకు సాక్ష్యం మీ అందరికి తెలుసు. ఆయన అసెంబ్లీలో మాట్లాడింది ఏం చెప్పిండు, గతంలో వచ్చిన నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ అమలు చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నాడు. అందరికంటే ముందు తెలంగాణలో అమలు చేస్తామన్నాడు. పంజాబ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది, ఇప్పటికే హర్యానాలో అమలు జరుగుతుంది, తమిళనాడులో అమలు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యలో ఒక వారం రోజుల క్రితం ఒక మాదిగపల్లెకి వెళ్ళి మాదిగంలో కూర్చొని, ఇగో పిల్లలారా మీరు బాగా చదువుకోండి, నేను త్వరలో వర్గీకరణ చేయబోతున్నానని చెప్పి ఆయన మాట్లాడిండు. కానీ అందరికంటే ముందు నేను వర్గీకరణ అమలు చేస్తాను రేవంత్ రెడ్డి గారు మాత్రం ఒక అడుగు ముందుకెళ్ళకపోను. కమిటీల పేరుతో కొంతకాలం, కమిషన్ల పేరుతో కొంతకాలం జాప్యం చేస్తూనే మరొక వైపు వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చే వర్గీకరణ లేకుండానే గత నోటిఫికేషన్ కూడా వర్గీకరణ అమలు చేస్తామన్న రేవంత్ రెడ్డి గారు గత నోటిఫికేషన్ వర్గీకరణ వర్తింపజేయకుండానే, వర్గీకరణ లేకుండానే మొన్నటికి మొన్న 11,000 టీచర్ పోస్టులు ఎస్సీ వర్గీకరణ లేకుండా భర్తీ చేసి మాలలకు అవకాశాలు ఇప్పించిన రేసి కూడా మనం మర్చిపోతారు సాయం కోరుతున్నాం. ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు గ్రూప్ 1 ఉద్యోగాలు, గ్రూప్ 2 ఉద్యోగాలు, గ్రూప్ 3 ఉద్యోగాలు కూడా ఎస్సీ వర్గీకరణ లేకుండా భర్తీ చేయడానికి రంగం సిద్ధమవుతున్నదంటే అంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక కూడా మన బిడ్డలకు రావాల్సిన ఉద్యోగాలు కూడా మనకు దక్కకుండా చేసే కుట్రలు జరుగుతున్నాయంటే మన జాతిని ఎంత అన్యాయం చేయడానికి కుట్ర చేస్తున్నారో ఇది అర్థం చేసుకోవాల్సిందని సవినంగా వ్యక్తం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ రోడ్డు మీదకి వచ్చి సుప్రీంకోర్టు తీర్పు అమలు జరగద్దు అని చెప్పి మీటింగుల మీద మీటింగులు పెడుతున్నది ఎవరు? దానికి నాయకత్వం అవుతున్నది ఎవరు? మాలా సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళే. వాళ్ళలో ఎవరు ముందట్టున్నారు? వెంకటస్వామి కుటుంబమే ముందట్టున్నది. మీ బిడ్డగా మీ అన్నగా చెప్తున్నా, మీ బిడ్డగా మీ అన్నగా చెప్తున్నా నేను. ఇవాళ వాళ్ళకు చాలా పలుకుబడి ఉన్నది, మనకు ఆ స్థాయిలో లేదు. వాళ్ళ పలుకుబడి ఉన్నది 3 రంగాల పలుకుబడి ఉన్నది నా సోదరులారా. మళ్ళా చెప్తున్నా, సూత్ర రీత్యా కాంగ్రెస్ అనుకూలమే. రేవంత్ రెడ్డి గారు అనుకూలం కాకపోతే అసెంబ్లీ ఎందుకు మాట్లాడతాడు? రాజశేఖర్ గారు అనుకూలంగా కాకపోతే ప్రధాని దగ్గరికి ఎందుకు వస్తాడు? రోషే అనుకూలం కాకపోతే ఎందుకు లేఖ రాస్తాడు? కిరణ్ కుమార్ అనుకూలం రాకపోతే ఎందుకు అఖిల పక్షం అవుతాడు? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనుకూలం కాకపోతే ఎందుకు వర్గీకరించి అనుకూలంగా మాట్లాడిండ్రు? అంటే అనుకూలమే పార్టీ. కానీ కాంగ్రెస్ లో మానవ శక్తి పలుకుబడికి తలొక్కి వాళ్ళకి అనుకూలంగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్న విషయం మనం మర్చిపోతాం సైనపోతున్నాయి. ఇప్పుడు మనకు వ్యతిరేకం వచ్చింది ఎవరు? వెంకటస్వామి కుటుంబం. ఆ వెంకటస్వామి కుటుంబం ఏ స్థాయిలో ఎదిగింది? 3 సాక్ష్యాలు. మొదటి సాక్ష్యం, ఈ దేశంలో ఏకకాలంలో చట్టసభలో 3 కుటుంబ పరంగా పంపే శక్తి వాళ్ళకు ఉన్నది. ఏకకాలంలో ఈ దేశంలో 3కే వచ్చింది. సోనియా గాంధీ కుటుంబం, ఖర్గే కుటుంబం, వెంకటస్వామి కుటుంబం. ఇప్పుడు వెంకటస్వామి కుటుంబం గారు రోడ్డు మీదకి చట్టం పడుతున్నది మనకు వ్యతిరేకంగా. ఆ స్థాయి రాజకీయ పలుకుబడి మాదిగలకు ఉన్నదా? లేదు. నంబర్ 2, ఈ దేశంలో దళిత వర్గాల్లో గొప్ప పారిశ్రామికవేత్త ఎవరు అంటే వెంకటస్వామి కుటుంబమే. ఇప్పుడు వివేక్ కుటుంబమే పెద్ద పారిశ్రామికవేత్త. వాళ్ళకు తెలంగాణలో వ్యాపారాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో వ్యాపారాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి. దేశంలో వ్యాపారాలు ఉన్నాయి, భూములు ఉన్నాయి. అదే సమయంలో ప్రపంచ దేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి, వాళ్ళ వ్యాపార సంస్థలు ఉన్నాయి. అంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఒక దళిత కుటుంబం 1,00,000 కోట్ల దాకా ఎదిగిందంటే అది వెంకటస్వామి కుటుంబమే. ఆ శక్తి మనకు ఉన్నదా అంటే ఒక కుటుంబం దగ్గర ఉన్న శక్తి మనతో మా జాతి దగ్గర లేదు. ఒక కుటుంబం దగ్గర ఉన్న 1,00,000 కోట్ల శక్తి మన జాతి మొత్తం దగ్గర కూడా లేదు. అంటే ఆర్థికంగా వాళ్ళు ఎదిగారు. 3వ విషయం చెప్తున్నా, ఈ దేశం మొత్తం నేను జరుగుతున్నా, ఈ దేశంలో మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మొత్తం అగ్రకులాల చేతులు ఉన్నది. కానీ దేశంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఒక దళితుల చేతులు ఉన్నదంటే
అది మళ్ళీ వెంకటస్వామి కుటుంబం చేతులకు ఉన్నది. B6 కానీ వెలుగు కానీ B6 కానీ వెలుగు కానీ ఆ కుటుంబం దగ్గర ఉన్నది. అంటే మీడియా వాళ్ళ సొంతది. 1,00,000 కోట్ల రూపాయల వ్యాపారం చేసే శక్తివంతులు, ఏకకాలంలో 3 చట్టసభలు పంపే శక్తివంతులు. ఆ శక్తి రాజకీయంగా మనకు లేదు, ఆ శక్తి ఆర్థికంగా మనకు లేదు, ఆ శక్తి మనకు మీడియా పరంగా కూడా లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో వర్గీకరణ అడ్డుకునే శక్తులు బలంగా రోడ్డు మీదకి వచ్చినాయి. అంతకుముందు వీళ్ళ నాన్న వర్గీకరణ వ్యతిరేకలను ప్రోత్సహించేవాడే. వెంకటస్వామి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక మానవాహనాన్ని ప్రోత్సహించినోడే. కానీ వెనక ఉండి ముందుకు నడిపించిండు వాళ్ళను. కానీ ఇప్పుడు సరాసరి వాళ్ళే ముందుకు వచ్చారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇక వర్గీకరణ ఆపలేమనుకున్న మాలలు వెంకటస్వామి కొడుకులనే ముందు పెట్టి వెంకటస్వామి కొడుకే ముందుకు వచ్చి వర్గీకరణ జరగనీయమని చెప్పి మనకు ఎదురుగా రోడ్డు మీదకి వచ్చేసారు. ఇట్లాంటి పరిస్థితిలో ఆర్థికంగా ఎదిగిన కుటుంబం, 1,00,000 కోట్ల రూపాయల కుటుంబం, రాజకీయంగా 3 పదవులు ఉన్న కుటుంబం, సొంత జేబుల్లో మీడియా ఉన్న కుటుంబం మన రోడ్డు మీదకి వచ్చినప్పుడు మాదిగ బిడ్డలుగా వర్గీకరణ అమలు చేసుకోకపోతే మన పరిస్థితి ఏంటిది? ఇప్పుడు కనుక మనం గెలవకపోతే రాబోయే 100 తరాలు కూడా గెలవయిగా. ఇప్పుడు మనం గెలవకపోతే, ఇప్పుడు మనం అమలు చేసుకోకపోతే రాబోయే 100 తరాల బిడ్డలు భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నంటే, మన ప్రత్యర్థులు వర్గీకరణ అడ్డుకునే శక్తులు బలవంతులే, నేను ఒప్పుకుంటా. ఆర్థికంగా బలవంతులే. ఒక కుటుంబం 1,00,000 కోట్ల రూపాయల కుటుంబం, వాళ్ళు మీడియా ఉన్న కుటుంబం, చట్టసభలో ప్రాతినిధ్యం ఉన్న కుటుంబం. ఆ 3 రీతిగా చూసుకుంటే మనం లేము. కానీ ఇప్పుడు గెలవకపోతే మళ్ళీ ఎప్పుడు గెలవలేదు. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ కోరుకునే దళితులు 58 కులాలు వ్యతిరేకించేటోడు ఒక కులం. 2 సమస్తంలో అన్ని వర్గాలు మనకు మద్దతు ఉన్నాయి, వాళ్ళకి ఏ వర్గం మద్దతు లేదు. అన్ని పార్టీల మద్దతు మనకు ఉన్నది, వాళ్ళకి ఏ పార్టీ మద్దతు లేదు. కమిషన్ నిర్ణయాలని మనకు అనుకూలంగా ఉన్నాయి, ఏ కమిషన్ వర్గీకరణ వ్యతిరేకించలేదు. రాష్ట్రపతి మనకు అనుకూలంగా ఉన్నాడు, ప్రధానమంత్రి మనకు అనుకూలంగా ఉన్నారు, కోర్టు తీర్పులు మనకు అనుకూలంగా ఉన్నాయి. ఇంత మద్దతు సమాజంలో ఉండి మనం గెలవకపోతే తిరిగి వాళ్ళు మాత్రమే యుద్ధానికి దూరం అవుతారు. ఇప్పుడు గెలవకపోతే 100 తరాలు కూడా గెలవవు. 30 ఏళ్ళు కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చి, ఇంత దూరం తీసుకొచ్చి 97లో మన బిడ్డలకు అన్నం పెడుతుంటే కంచం గుంజుకొని పోయాయి. 2000 సంవత్సరంలో మనం కంచం పెట్టి మన బిడ్డలకు అన్నం తినబెడుతుంటే మళ్ళా కంచం గుంజుకున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చి మన బిడ్డలకు అన్నం పెట్టి కంచంలో పెట్టి తినబెడుతుంటే మన గుంజుకునే వ్యక్తం చేస్తుండే. మన కళ్ళ ముందు మన బిడ్డలకు కంచం గుంజుకుంటుంటే ఎంతకాలం మౌనంగా ఉండాలి? ఎంతకాలం మనం ఎంతకాలం ఇంకా ఇట్లా ముందుకెళ్ళాలి? నిన్న ఒక ప్రకటన చేశారు. వాళ్ళకి ఎవరి మద్దతు లేదు కాబట్టి వాళ్ళు ఏ స్థాయికి పోయినరో మీరు అర్థం చేసుకుంటున్నారా? వాళ్ళు ఏ స్థాయికి పోయినరో రేపాట మన హైదరాబాద్ లో ఏ మీటింగ్ పెట్టబోతున్నారు? బరిసెలు కర్రల మీటింగ్ పెడతారు. బరిసెలు 1,00,000 బరిసెలతో 1,00,000 కర్రలతో వస్తారట. అంతకంటే ముందు నేను ఒక స్టేట్మెంట్ చూశారా? గోదావరి నుంచి ఒక మాలమాన్ నాడు జాతీయ అధ్యక్షుని పేరుతో ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పుడు వైరల్ అవుతుంది, చూస్తారా? వర్గీకరణ సమర్థించేటోళ్లను ఈ దేశాన్ని బహిష్కరించాలంట. వర్గీకరణ కోరుకుంటే మందకృష్ణ అతిథుల్లో మందకృష్ణ కొట్టి సంతమని మాట్లాడారు. మీరు చూశారా? వైరల్ అవుతుంది. గోదావరి నుంచి వచ్చింది. వర్గీకరణ సమర్థించే వాళ్ళందరినీ దేశం నుంచి బహిష్కరించాలంట. వీళ్ళందరినీ ఓసీ మేధావులందరూ సమర్థిస్తున్నారు, బీసీ మేధావులందరూ సమర్థిస్తున్నారు, ఎస్సీ మేధావులందరూ సమర్థిస్తున్నారు, మైనార్టీ మేధావులందరూ సమర్థిస్తున్నారు, సమర్థ సమాజం సమర్థిస్తున్నది. మనల్ని సమర్థించిన వాళ్ళు దేశంలో ఉండదట. అవసరం అనుకుంటే మందకృష్ణను కొట్టి చంపే రోజు దగ్గరకు వచ్చిన స్టేట్మెంట్లు ఇస్తారు. ఎంత దూరం పోతున్నారు వాళ్ళు? ఏం జరగబోతుంది? నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, నా జాతిని ఇప్పుడు గెలిపించుకోకపోతే 30 ఏళ్ల ఉద్యమం నడిపినాక చివరి ఘట్టానికి వచ్చినాక సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక కూడా వర్గీకరణ అమలు చేసుకోకపోతే ఇక భవిష్యత్తులో మనం వర్గీకరణ చూడలేము, మన బిడ్డలకు భవిష్యత్తు చూడలేము. మీరు కాంగ్రెస్ టీడీపీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాకు అనవసరం. మాదిగ బిడ్డలైతే యుద్ధానికి తప్పేసుకోండి. నేను ఏ పార్టీ కాదు, నాకు టీడీపీ పదవులు ఇచ్చింది నేను తీసుకోలే,
98-99లో ఎంపీ రాజ్యసభ సీట్లు వచ్చినాయి, లోక్సభ రాజ్యసభ సీట్లు వచ్చినాయి. 2007-2009లో రాజశేఖర్ గారు నాకు ఎమ్మెల్సీ లేదా వరంగల్ పార్లమెంట్ సీట్ ఇవ్వబోయాడు. 2013లో జగన్మోహన్ గారు నాకు రాజ్యసభ ఇవ్వబోయాడు. మొన్నటికి మొన్న వరంగల్ పార్లమెంట్ సీట్ కూడా బీజేపీ నాకే ఖాయం చేసే ప్రచారం చేసింది. కానీ నాకు పదుల కంటే నా జాతి భవిష్యత్తు ముఖ్యం, 100 తరాల భవిష్యత్తు ముఖ్యం. ఇప్పుడు వాళ్ళు వర్గీకరణ అడ్డుకునే శక్తులకు సమాజం ఎవరి మద్దతు లేకపోయేటప్పటికీ వాళ్ళు ఒక ఉన్మాదకరమైన స్టేట్మెంట్ ఇస్తున్న విషయం. బరిసెలతో 1,00,000 బరిసెలతో 1,00,000 బరిసెలతో 1,00,000 కర్రలతో కవాల్ చేస్తారంట. వర్గీకరణ సమర్థించిన వాళ్ళందరూ ఈ దేశం నుంచి బహిష్కరించాలంట. ఇంకా వర్గీకరణ కోరుకుంటే మందకృష్ణను ప్రజలకు కొట్టి చంపుతారు త్వరలోనే అని చెప్పి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోండి. అందువల్ల మీ అన్నగారు చెప్తున్నా, వాళ్ళ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నాయి, కానీ మన ఆవేదన ప్రపంచానికి చాటడానికి 1,00,000 డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు పట్టుకుంటాయి. వాళ్ళ దగ్గర పరీక్షలు ఉన్నాయంట, వాళ్ళ దగ్గర కర్రలు ఉన్నాయంట, వాళ్ళ దగ్గర 1,00,000 కోట్ల డబ్బులు అయితే ఉన్నాయి. కానీ మన దగ్గర మన ఆవేదన చాటడానికి, ఇంతకాలం మన ఆవేదన మన ఆకాంక్ష చాటడానికి 30 ఏళ్ళు ఉద్యమాలు చేశాం, వివిధ పోరాటాలు చేశాం, ధర్నాలు చేశాం, రాష్ట్రాలు చేశాం, ఇబ్బందులు పడ్డాం, జైల్లో పడ్డాం, చచ్చిపోయిన బిడ్డలు ఉన్నారు. ఇంతకాలం నిలబెట్టుకుంటూ వస్తున్నాం. కానీ వర్గీకరణ ఇంకా అడ్డుకుంటున్న వాళ్లకు కనువిప్పు కలిగేలా, వర్గీకరణ త్వరగా అమలు జరిగేలా, ప్రభుత్వం ఒప్పుకునేలా, మన ఆవేదన ప్రపంచానికి వినబడేలా 1,00,000 డబ్బులతో మహాప్రదర్శన సిద్ధపడబోతున్న మనిషి కూడా మీరు మర్చిపోవాలి. దయచేసి నా తమ్ములారా, దయచేసి ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఒక 50 నుంచి 70 డబ్బులు వచ్చినాయి. వచ్చిన వాళ్ళు 100 మంది ఉన్నారు, ఒక 50 నుంచి 70 డబ్బులు వచ్చినాయి. ఒక 50 డబ్బులు వస్తేనే ములుగు పట్టణం 2 రహదారులు బయటకు వచ్చి జనం తొక్కుతున్నారు. 50 డబ్బుల శబ్దానికి 2 వైపులా షాపులో ఉన్న వాళ్ళు, బస్సులు అటు ఇటు పోతున్న వాళ్ళు ఆ 50 డబ్బుల శబ్దానికి ఇక్కడ ఏదో జరగవద్దని చూస్తున్నారు. 50 డబ్బులకే ములుగు పట్టణం దద్దరిల్లితే 1,00,000 డబ్బులు హైదరాబాద్ పోతే ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి. అందువల్ల మీ దగ్గర డబ్బు లేకపోయినా డబ్బు కొనుక్కోండి. వాళ్ళు ఆయుధాలు పట్టుకొని వస్తుండ్రు, వాళ్ళు మాట్లాడుతుండ్రు, ఇంకేదో చేద్దామని మాట్లాడుతున్నారు. తమ దగ్గర ఆయుధాలు కాదు, తరతరాలుగా వచ్చిన సాంప్రదాయ వాయిద్యం అనేది డబ్బే కనుక ఈ ప్రపంచానికి డబ్బుతోనే మన ఆకాంక్షించాలని చెప్తామని దాని మీదే ఒక మహత్తరమైన కార్యక్రమం జరగబోతుంది. 1000 గొంతుల కళాకారుల పాటలు మన జాతి ఆకాంక్షలకు అనుగుణంగా పాడబోతున్నారు. 1,00,000 డబ్బులతో ఈ ప్రపంచానికి మన బాధ వినపడేలా అక్కడ మహత్తరమైన కార్యక్రమం జరగబోతుంది. దాన్ని జయప్రదం చేసే దిశగా మీ అందరూ కష్టపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ చెప్తున్నా, మీరు డబ్బులు కొనండి, ఉద్యోగస్తులు అయితే డబ్బులు కొనియండి, కార్యకర్తల నాయకులు అయితే కొనియండి, శ్రేయభిలాషులు కూడా తలో 50-100 కొనివ్వండి. ఏదేమైనా మన ఆవేదన మన ఆకాంక్ష ప్రపంచం వినబడడం చేయడం కాకుండా ఖచ్చితంగా వర్గీకరణ అమలు చేసుకుని భవిష్యత్తు 100 తరాలకు మనం భవిష్యత్తు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా మర్చిపోతాం. ప్రతి ఇంటికో డబ్బు కొంటాం, ప్రతి ఒక్కరూ డబ్బును సక్కనేసుకొని వస్తామన్న వాళ్ళు ఆత్మసాక్షిగా చేతులెత్తాల్సిందిగా దయచేసి అందరికి భోజనం ఉన్నాయి, భోజనం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి ఈ కార్యక్రమాన్ని అన్ని విధాలు ఆదుకొని మనందరికి భోజన సౌకర్యం కలిగించుకొని మరి ఆరు అన్న మరి